వాస్తవాన్ని ఆర్కే ఛానల్కు స్వాగతం సుస్వాగతం. ఆర్కే ఛానల్ ప్రపంచవ్యాప్తంగా వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరి తరపున గురువుగారికి పాదాభివందనాలు. ఈరోజు ఇప్పుడు ప్రజెంట్ ఈ క్షణంలో మనం ప్రస్తావించే అంశం ఏంటంటే వ్యాపారానికి కానీ, ఆస్తులకు కానీ, లేకపోతే ఇంకేదన్నా పెళ్ళిళ్ళకి కానీ డబ్బులు సంపాదించడానికి ఇంటిని ముడిపెడతా అంటారు. అసలు ఈ ఇల్లు ద్వారానే ఇవన్నీ సాధ్యమవుతాయా? అసలు ఇల్లు కట్టుకునే పద్ధతిలో కట్టుకుంటేనే ఇవన్నీ వస్తాయా? ఇల్లుకు సంబంధం లేకుండా ఇవన్నీ వస్తాయా? దీనికి సంబంధించి ప్రేక్షకుల సందేహాన్ని నివృత్తి చేయాలి. ఇల్లు మనం ఉండే ఇంట్లో డిఫరెంట్ క్యారెక్టర్ పుడతాయి సుధాకర్. ఆస్తులు ఒకరికి, డబ్బులు ఒకరికి, విద్య ఒకరికి, ఇట్లా ముడిపెట్టి పంపిస్తాడు భగవంతుడు. కుటుంబంలో ఉంటారు, 100% ఉంటారు. ఇప్పుడు నీకు ఆస్తి లేదు, మీరు ఆస్తి కొనేటందుకు ప్రయత్నమే చేయండి. భగవంతుడు దారుణంగా ఏడిపిస్తాడు మిమ్మల్ని. ఒకవేళ మీకు డబ్బులు లేవు, మీరు డబ్బులు పెట్టుకోండి. ఆ డబ్బులు పెట్టుకోవడం వల్ల మెడికల్ ఖర్చులో, లేకపోతే మీ దగ్గర డబుల్ స్టోర్ అయినా అంటే ఎవడో తీసుకుపోయేటోడని వస్తాడు, మెడికల్ ఖర్చులన్నీ వస్తాయి. విద్య నేర్చుకుంటే వస్తుంది అంటే భూమి మీద అంతా మేధావులే ఉంటారు. అట్లా అసంభవం. ఒకరికి ఒకటి ఇస్తాడు, అది దాని మీద డిపెండ్ అయి ఉండాలి. నాకు ఆస్తులు లేకుంటే ఎట్లా సార్ అంటే నీ భార్య వస్తుంది, నీ భార్యకు ఆస్తులు వస్తాయి. భార్యకు లేకుంటే భర్తకు, భర్తకు లేకుంటే భార్యకు, ఎవరికో ఒకరికి ఇస్తాడు. ఇద్దరికి లేకుండా ఉంటే పిల్లలకు వస్తుంది. ప్రతి ఇంట్లో 3 పిల్లల్ని పుట్టించండి అని ఎందుకు అడుగుతుందంటే ఒకరికి ఆస్తులు వస్తాయి. ముగ్గురిట్లో ఆ ముగ్గురిట్లో ఒకరి ఆస్తులు పెట్టుకునే క్యారెక్టర్ లేకపోతే ఆస్తులు ఉండవు. ఇది పెళ్ళిళ్ళు, పేరంటాలు, ఇవన్నీ పెళ్ళిళ్ళు కూడా భగవంతుడు నిర్ణయిస్తాడు పెళ్ళి. అది కాకుండా ఇష్టం వచ్చినట్టు పెళ్ళిళ్ళు చేసుకుంటే ఫెయిల్ అవుతాయి. భగవంతుడు నిర్ణయించింది ఎట్లా అంటే, మీరు బాగా వినాల్సిన సబ్జెక్ట్ ఏంటంటే, ప్రపంచానికి మొత్తానికి చెప్పే సబ్జెక్ట్ ఏంటంటే, ఆడపిల్లలు మన కుటుంబంలో ఆడపిల్లలు, మన కూతురు ఉంది అని అంటే మేనత్త కొడుకు కానీ, మేనత్త కొడుకుకే వర్తిస్తుంది. ఒకవేళ మేనత్త కొడుకు లేదంటే భగవంతుడు ఇస్తాడు. కులము మతము చూడకుండా ఇచ్చేయండి. పిల్లలు సుభిక్షంగా ఉంటారు, ఆనందంగా ఉంటారు, మీకు మంచి అల్లుడు వస్తారు. లేదు ఈ లవ్ మ్యారేజ్ అని ఇంగ్లీష్ పదం వాడి దాన్ని చండాలం చేయకండి. భగవంతుడు మీకు కావాల్సిన, మీ అమ్మాయికి కావాల్సిన అబ్బాయిని ఇస్తాడు, తీసుకోండి. కాదు నేను కులము మతము అని చూస్తే దరిద్రంగా ఉంటుంది జీవితం. ఈరోజు 100-80% పెళ్ళిళ్ళు కావడానికి కారణము ఇది. అబ్బాయికి మేనమామ కూతురు లేకుంటే భగవంతుడు వాళ్ళకు 100% ఒక అమ్మాయిని ఇస్తాడు. అది చేసుకుంటే ప్రశాంతమైన జీవితం ఉంటుంది. లేదు మా కులము మతము అందము ఆస్తులు చూసుకుంటే ఫెయిల్ అవుతాయి. ఈరోజు 100కు 80% పెళ్ళిళ్ళు ఫెయిల్ అవుతున్నాయి. ఎందుకవుతున్నాయి? ఇందుకే అన్నాదమ్ములు, అక్కా చెల్లెళ్ళు, బంధుత్వాలు విడిపోయి ఆస్తులకు కొట్లాడుకొని పగోళ్ళలాగా ఉన్నారు కాబట్టి ఫెయిల్ అవుతుంటారు. రేపు మన హిందూ ధర్మంలో ఉన్న గొప్పతనం ఏంటంటే మళ్ళీ బంధుత్వాలు పిల్లలకు కలిపే ప్రయత్నం భగవంతుడు చేస్తాడు. కాబట్టి భగవంతుడు నిర్ణయించినది ఈ సబ్జెక్ట్, మనం అనుకున్నట్లు కాదు. ఈరోజు చెప్పిన ఈ పదాలన్నీ భగవంతుడు నిర్ణయించినవి. ఇవి దాని ప్రకారం పోతే ప్రశాంతమైన జీవితం ఉంటుంది మీ పిల్లలకు. కానీ ఈ ఇల్లు కట్టుకుంటే పెళ్లి కాలేదు, పెళ్ళి అయ్యింది, అవన్నీ పచ్చబద్దాలు నమ్మకండి. పెళ్ళిళ్ళు భగవంతుడు నిర్ణయించిన పెళ్ళిళ్ళే జరుగుతాయి. అంతే తప్ప ఈ ఇల్లు కట్టుకునే వరకు మా అమ్మాయికి సెట్ అయింది, ఈ ఇల్లు కట్టుకునే వరకల్లా మాకు ఆస్తులు వచ్చినాయి, ఇవన్నీ పచ్చి అబద్ధాలు నమ్మకండి, నమ్మి మోసపోకండి. ఇంకా ముఖ్యమైన విషయము నెక్స్ట్ వీడియోలో మీకు ఈజీగా అర్థమయ్యే విధంగా నేను చెప్తాను. థ్యాంక్ యూ.